నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 24వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము నుండి. దేవుని యొక్క వాగ్దానము 18వ వచనం. ప్రభువు ఆ దయ్యమును గద్దింపగా అది వదిలిపోయెను. అవునండి, దేవుడు దురాత్మ నుంచి వచ్చిన ప్రతి సమస్య నుంచి మనిషి కుమారుడు అపవాది క్రియలను లయపరచుటకు వచ్చి ఉన్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభువారు దురాత్మలకు సంబంధించిన ప్రతి విధమైన వ్యాధి నుంచి కూడా విడుదల ఇవ్వగలడు. ఇక్కడ ఒక తండ్రి తన కుమారునికి చాంద్ర రోగముతో అనగా దురాత్మను బట్టి మోత్స రోగంతో ఉన్న ఆ వ్యక్తిని మరి దేవుడు ఎలా స్వస్థపరిచాడు అంటే, ఆ తండ్రి యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా, నా కుమారుడు మిక్కిలి బాధపడుచున్నాడు, కరుణింపమని ప్రార్థన చేశాడు. మొట్టమొదటిసారిగా మనము ప్రభు సన్నిధికి రావాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు మనలో ఉన్న అపవాదిని దేవుడు తొలగిస్తాడు. అవునండి, అపవాదిని దెయ్యముల చేత పీడింపబడుతున్న వారిని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా, నన్ను కరుణించు అని కేకలు వేసి అడిగినప్పుడు దేవుడు గొప్పగా సహాయము చేస్తాడు. అయితే అడిగేటప్పుడు మనకి అల్ప విశ్వాసం ఉండకూడదు. విశ్వాసముతో మనం అడగాలి. ప్రభు కనికరిస్తాడు అని. మరి ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభుని అడిగారు. ఏమని? ప్రభా, మమ్మల్ని కరుణించుము, దావీదు కుమారుడా కరుణించుము అని అడిగినప్పుడు మౌనంగా ఉన్నాడు. మరి బిగ్గరగా కేకలు వేసి అడిగినప్పుడు దేవుడు వారిని పిలిచాడు. నేను ఇది చేయగలను నమ్ముచున్నారా అంటే, నమ్ముచున్నాం ప్రభా అన్నప్పుడు వారి నమ్మిక చొప్పున బట్టి వారి మీద అనగా వారి కళ్ళ మీద మరి చేతులుంచి స్వస్థపరిచాడు. అవునండి, ఎప్పుడైతే మనము విశ్వాసంతో అడుగుతామో దేవుడు మనల్ని ముడతాడు, మనల్ని బాగు చేస్తాడు. విశ్వాసంతో అడుగుదాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనం అడిగేటప్పుడు విశ్వాసముతో అడుగుతున్నప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. మరి ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే మరి అక్కడ 12వ వచనం, వారు అతని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు చేసిరి. అనగా బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయనని గుర్తించలేదండి శాస్త్రులు పరిసయ్యులు. ఎరుగక ఆయనకి వారి ఇష్టం వచ్చినట్టు. అవును, ఈరోజు చాలామంది ఎరుగకే అంటే తెలుసుకోవటం వేరు, ఎరుగుట వేరు. హృదయపూర్వకంగా పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు యెహోవాని ఎరగక అంటే వారు మందిరం దగ్గరే ఉన్నారు, మందిరం సేవే చేస్తున్నారు, కానీ దేవుణ్ణి మాత్రం ఎరగలేదు. అందుకే శాపగ్రస్తులయ్యారు. ఏలీ కుమారులు శాపగ్రస్తులై చివరికి మరణించారు. అనగా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎరగాలి. ఎరిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏలీ కుమారులు దేవుని ఎరగలేదు, కానీ సమూయేలు దేవుని ఎరిగాడు. హల్లెలూయా. ఒకే చోట ఎరగని వారు ఉంటారు, ఎరిగిన వారు ఉంటారు. నువ్వైతే దేవుని ఎరిగినట్లుగా అనగా ఆయన చిత్తాన్ని, ఆయన్ని మరి సంపూర్ణంగా తెలుసుకోవాలన్నది దేవుని యొక్క చిత్తం. అవునండి, ఎరుగుట అనేది చాలా గొప్ప విషయం. గొప్ప విషయం. ఎరుగుట అంటే హృదయంలోకి తీసుకోవటం, ప్రభువుని హృదయపూర్వకంగా సేవించటం. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో దేవుడు మనలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేస్తాడు. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకొని మనం ప్రార్థించుకుందాం. 5వ వచనం, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. అవునండి, యేసు ప్రభువారు ముగ్గురు శిష్యులను, పేతురును, యాకోబును, యాకోబు సహోదరుడైన యోహానును మరి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి ఏకాంతమున వారి ముందు తాను రూపాంతరం పొందెను. అంటే ఆయన యొక్క
వస్త్రములు తెల్లగాను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. అట్టి సమయములో పేతురు అంటాడు, ప్రభా, ఇక్కడ 3 పర్ణశాలలు అనగా మోషేకి ఒకటియు, ఏలీయాకు ఒకటియు, నీకోటి పర్ణశాలలు కడతాం. అంటే ప్రభువుకే మరి చూడండి ఏమంటున్నారంటే, మనము ఎవరమైనా సరే యేసు ప్రభు శిష్యులంగా మనం ఆయన మాట వినాలే కానీ, మనమే ఆయనకి సలహాలు ఇవ్వకూడదు. దేవునికి సలహాలు ఇచ్చేవాళ్ళుగాను, ప్రభా నువ్విలా చెయ్యి, అలా చెయ్యి అనకూడదు. మరి నయమాను గూడా కుష్ఠురోగము ఎలా బాగవుతుంది అనుకున్నాడంటే, దైవజనుడొచ్చి నా మీద నాకు అనారోగ్యం ఉన్న చోట చెయ్యి ఆడించి చేస్తాడనుకున్నాడు. కాదు కాదండి. ప్ర దైవజనుడు నువ్వు యొర్దాను నదినికెళ్ళి 7 సార్లు స్నానం చేయమన్నాడు. అవును. మనం అనుకున్నట్టు కాదు కానీ, దేవుడి దగ్గరకొచ్చినప్పుడు ఆయన మాట వినాలి. ఆ మాటకు మనం లోబడాలి. ఆయన వెంబడించాలి. మనమొచ్చింది ఆయన మాట వినటానికి. మందిరానికొచ్చినా, సేవకొచ్చినా ఆయన మాట వినాలి. ఆయన్ని వెంబడించాలి. అందుకే తండ్రి ఆకాశం నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. మనం ప్రభువు మాట వినాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి యేసు ప్రభువారి తల్లైన మరియ పరిచారకులను చూసి ఆయన చెప్పింది చేయడి. ఆయన చెప్పినట్టు మనం చేస్తే నీరు కూడా ద్రాక్షారసం అవుతుంది. ఈ దినము దేవుని యొక్క మాట విని వెంబడించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నీ కృప చూపించండి నాయనా. మమ్మల్ని కరుణించమని బ్రతిమలాడుకుంటే ప్రభా, నువ్వు కరుణించే దేవుడుగా ఉన్నావు. సహాయం చేయండి. అయ్యా, మీ దగ్గర ఉండటం కాదు, మిమ్మల్ని ఎరుగుటయే ప్రాముఖ్యము నాయన. మిమ్మల్ని ఎరిగే వాళ్ళంగా దయచేయండి తండ్రి. సహాయమును దయచేయి. అలాగనే ప్రభా, నీ మాట విని ఆ ప్రకారం చేసేవాళ్ళముగా దయచేయండి. మీ మాట విని లోబడే కృప మాకు దయచేయమని ఈ ఉదయకాలపు దీవెన ప్రతి